హాయ్ అండి అందరికీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే నేను చేసే రెసిపీ వచ్చేసి మటన్ పులావ్ విత్ మటన్ కర్రీ. రెసిపీలోకి వచ్చేస్తే ఫస్ట్ ఆయిల్ వేసుకుని నెయ్యి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను మటన్ని ముందే ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసుకున్న పీసెస్ వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. వాటిని తర్వాత సాల్ట్ వేసేసుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపండి. అల్లం పేస్ట్ని పచ్చివాసన పోయినాక కారం, పసుపు, బిర్యానీ మసాలా అంటే బిర్యానీ మసాలా వేసుకోండి. వేసుకున్నాక 1 మినిట్ టాస్ చేయండి. వాటిని తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి వేపండి. తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. మేము బాస్మతి బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకున్నాను నేను. వాటర్ మరిగే టైంలో మనం బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత అది సగం ఉడికేదాకా హైలో ఉంచండి. హైలో ఉంచినాక ఇలా సగం ఉడికిపోయినాక కొంచెం సిమ్లో పెట్టండి. మళ్ళీ హైలో ఉంచితే అడుగంటుకుపోయింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మటన్ కర్రీ చూద్దాం. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాక అవి మగ్గినాక శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ముందే సాల్ట్ వేసేయకూడదు. మటన్ కొంచెం ఉడకాలి కాబట్టి లోటర్ నీళ్ళు, అంటే దానికి మటన్ మనకి ఎంత ఉందో దానికి తగ్గ సరిపోయే ఉడికే అంత వాటర్ పోసేయండి. నేనైతే లోటర్ నీళ్ళు పోసాను, అది ఉడకాలి కాబట్టి. నీళ్ళు సగం మరిగాక అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయాక కారం, పసుపు వేసుకోండి. సాల్ట్, కారం, పసుపు వేసినాక వేయండి. ఒక 2 మినిట్స్ ఆగినాక సాల్ట్ వేసుకున్నాక కొంచెం దగ్గరకు వచ్చాక ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకుంటే కొంచెం కర్రీ గ్రేవీగా ఉంటుంది. తినడానికి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మసాలాలు వేసినాక లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి కర్రీ ఇలా ట్రై చేయండి, మీరు చాలా బాగుంటుంది. రైతా బిర్యానీలోకి అంటే పులావ్లోకి ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసే ఉంటుంది. నాకు రైతా అంటే చాలా ఇష్టం. అంటే నేను ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా, పులావ్ చేసుకున్నా ఖచ్చితంగా ఈ రైతా మటుకి ఉండాల్సింది. నా రెసిపీస్ చూడడానికి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. మటన్ పులావ్ అయితే చాలా టేస్ట్గా ఉంది. కర్రీ కానీ పులావ్ కానీ అసలు బాగా కుదిరింది, చాలా టేస్ట్గా ఉంది. మటన్ పల్వా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము, కానీ చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వారికి బాగా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. మీకు చూడడానికి ఎలా అనిపించింది? మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటో కమెంట్ చేసేయండి. మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది.